హాయ్ అండి అందరికీ. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పర్ఫెక్ట్గా కుదరాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అరకిలో చికెను శుభ్రంగా కడిగి ఓ పక్కన పెట్టుకోండి. అరకిలో చికెన్ తీసుకున్నాం కదా, అరకిలో రైస్ తీసుకుని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకోండి. గంట సేపు నానబెట్టడం వలన రైసు బారుగా అవుతుంది. ఇప్పుడు బిర్యానీకి మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గసగసాలు, 3 అనాస పువ్వులు, 3 జాపత్రి, 4 యాలక్కాయలు, కొద్దిగా లవంగములు, చిన్న దాచిన చెక్క ముక్క, జాజికాయ చిన్న ముక్క తీసుకున్నాను. కిలో రైస్కి అయితే జాజికాయ మొత్తం వేయాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న పాయ ఉల్లిపాయ వేసుకోండి. అది కచ్చబెచ్చగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. కొద్దిగా అల్లం, కొన్ని ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని అది కూడా మిక్సీ పట్టుకోండి. చికెన్కి మసాలా కలిపి పెట్టేసుకోండి. ముందుగా పసుపు వేసుకోండి. 4 స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఘాటుగా ఉంటేనే దమ్ బిర్యానీ బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసేసుకోండి. కొద్దిగా ఉంచండి, మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా. మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకోండి మొత్తం. అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని చేసుకుంటేనే బిర్యానీ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. అవి ఫ్రై చేసుకుని ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది బిర్యానీ. ఒక కప్పు పెరుగు కూడా వేసుకోండి. కమ్మట పెరుగే వేసుకోవాలి. పుదీనా కొంచెం, ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి. మసాలా అంతా కలిపికిని 15 నిమిషాలు ఉంచుకోవాలి. మనం ఒక నిమ్మకాయలో ఒక సగం చెక్క తీసుకున్నాను. ఆ సగం రసం పిండికిని అందులో వేసుకోవాలి. గింజలు తీసేసి ఆ రసం మట్టికి వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. చికెన్కి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా సాజీర కూడా వేసుకోండి. సాజీర కూడా వేసుకున్నాక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ మళ్ళీ పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్కి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకోండి. అందులో వేసుకుని 2 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకుని వేసుకోండి. 1 ఉల్లిపాయ 4 చీరికల కింద చేసుకుని వేసుకోవాలి. ఈ బిర్యానీ సరుకులు కూడా అందులో వేసేసుకోండి. మనం మిరియాలు ఇందాక వేయలేదు కాబట్టి ఇందులో మిరియాలు వేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు. అదంతా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోండి. కొద్దిగా మసాలా ఉంచుకున్నాం కదా ఇందాక, అది కూడా అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి. మనం దేనితోటైతే కొలత పెట్టుకున్నామో రైసు, దాంతో 1.5 వేసుకోవాలి. గంట సేపు నానబెట్టుకున్నాం కదా రైసు, అందుకు 1.5 వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. వాటర్ మరిగేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. వాటర్ మరుగుతుంది కదా,
ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వాటర్ తీసేసి ఆ రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. బయట బిర్యానీలో అయితే డాల్డాలు వేస్తారు, టేస్టింగ్ సాల్ట్లు వేస్తారు. అవన్నీ వేయకుండా మనం ఇంట్లోనే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అంటే డాల్డా బదులు మనం నెయ్యి వాడతాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. రైసు సగం ఉడికితే చాలు. మనం కలిపెట్టుకున్న చికెను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఈ రైసు ఒక పక్కతోటి వాటర్ లేకుండా తీసుకుని ఆ చికెన్ మీద వేసుకోవాలి. రైస్ మొత్తం అలా వాటర్ రాకుండా వేసేసుకోవాలి. చికెన్లో పెరుగు వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు చికెన్లో కూడా వాటర్ ఉంటుంది. మనం వాటర్ అసలు రానివ్వకూడదు. ఓ 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయటంలో దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లేట్ మూత వేసేసుకుని ఏదైనా బరువైన సాల్తీ దాని మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. 1 గంట సేపు అయినా మనకు టైం పడుతుంది. ఉడికిపోయింది. ప్లేట్ తీసి చూద్దాం. 2 కలర్లు వేసుకున్నాను, ఫుడ్ కలర్లు. వేరు వేరే వాటర్లో కొద్ది కొద్దిగా కలిపి లేయర్ లాగా అలా వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే మానేయచ్చు. మా అబ్బాయి వేయమంటే వేశాను. ఎంత బాగా కుక్ అయిందో చూడండి రైసు. చికెన్ కూడా అంతే విధంగా కుక్ అవుతుంది. ఆ పీస్ కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక ప్లేట్ తినేవారు 2 ప్లేట్లు తింటారు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మసాలాలన్నీ వేసిన వలన గ్రేవీ కూడా ఎక్కువగానే ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.